వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ గారి కత్తి సినిమాలో విజయం సాధించింది. రాజకీయంగా ఆయన చాలా పెద్ద విజయాన్ని అందుకున్నారు 2024లో 100% స్ట్రైక్ రేటు. సో ఇప్పుడు సినిమాలో ఆయన అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విజయం వరించింది. ఆయన్ని ఓజీ రూపంలో ఆ విజయం కోసం అలమటిస్తున్న వాళ్ళ దాహం తీర్చింది అని చెప్తున్నారు. అయితే పాలిటిక్స్లో లాగా 100% స్ట్రైక్ రేటా ఏంటా అనేటువంటిది వాటి వివరాల్లోకి మనం వెళ్ళట్లేదు. కానీ బట్ సినిమా అభిమానుల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే భారీగా సంతృప్తి పరిచింది ఓజీ సినిమా అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి టాక్. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్గా చెప్పబడే సినిమాలు ఉన్నాయి. తొలి ప్రేమ, అలాగే ఖుషి, అత్తారింటికి దారేది, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సినిమాలు ఆయన నిరాశపరిచాయి. ఒక వకీల్ సాబ్ సినిమా తప్ప మిగతా నిరాశపరిచాయి. కానీ ఓజీ మాత్రం చాలా రోజుల తర్వాత ఆయన సక్సెస్ ని చవి చూశారు అనేటువంటిదే చెప్పాలి. ముఖ్యంగా పవన్ లుక్, అలాగే డైరెక్టర్ మేకింగ్, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క స్ట్రెంగ్త్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీ రోల్ పోషించారు అని చెప్పేసి అంటున్నారు సినిమా అభిమానులు, అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ కూడా. ఇక వాస్తవంగా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాలు ఎంత వసూలు చేస్తాయో మిగతా హీరోలు హిట్ సినిమాలు అంత వసూలు చేస్తాయి అని చెప్పుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆయన కొంత దూరం అవటం వల్లే ఆయన సినిమాలు భారీ వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. హిట్ అయిన సినిమాల సంగతి ఓకే, ఫ్లాప్ సినిమాలు కూడా ఇదివరకు భారీ వసూళ్లు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ జల్సా సినిమా వాస్తవంగా అది హిట్ లెక్క కాదు, బట్ చాలా భారీ కలెక్షన్స్ రాబట్టింది. అప్పట్లోనే సూపర్ హిట్, మిగతా హీరోల సూపర్ హిట్ సినిమాలను దాటి కలెక్షన్ రాబట్టింది అది. బట్ ఫిలిం వైజ్ అది పెద్ద హిట్ సినిమా అని చెప్పుకోవడానికి లేదు. సో అలాగా కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ఆ రకమైనటువంటి వసూళ్ళని ఎందుకు పోగొట్టుకున్నారంటే పదే పదే రాజకీయ ప్రసంగాలు, సినిమా వేదికల మీద, సినిమా ఫంక్షన్లో రాజకీయ ప్రసంగాలు చేయటం, ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఆయన చేసేటువంటి కొన్ని రాజకీయ ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, ఎవడరా మనల్ని ఆపేది, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొంత వైసీపీలో కూడా పవన్ అభిమానులు ఉంటారు, వాళ్ళని కొంత నిరుత్సాహపరిచి ఉండొచ్చు. సో ఆ విధంగా నెగిటివ్ క్యాంపెయిన్ నడవటం వల్ల కూడా ఆయన ప్రీవియస్ సినిమాలు ఏవైతే ఫ్లాప్ అనిపించుకున్న సినిమాలు ఉన్నాయో వాటికి కలెక్షన్స్ అంతగా భారీగా రావటం జరగలేదు. అయితే ఈ విషయాన్ని పవన్ రియలైజ్ అయ్యారో ఏమో. ఓజీ సినిమా ఫంక్షన్లో యాక్చువల్గా ఆ రోజు వర్షం కూడా పడింది, బట్ అయినా కూడా ఆయన మాట్లాడాలంటే మాట్లాడచ్చు, దానికి అడ్డు అదుపు ఏముంటుంది. కానీ ఆయన ఎందుకు ఆ జాగ్రత్త తీసుకున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఆయన ఎక్కడ రాజకీయ ప్రసంగం చేయలేదు, ఎక్కడ వైసీపీని టార్గెట్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు, ఓన్లీ సినిమా గురించే మాట్లాడారు చాలా డీసెంట్గా. అది కూడా ఈ సినిమా విజయంలో ఇప్పుడు ఈ ఇంత యునానిమస్గా సక్సెస్ అని చెప్తున్నటువంటి దీంట్లో అది కూడా పాత్ర ఒక భాగం అయి ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి పవన్ అభిమానులు కూడా ఈ సినిమాను ఓన్ చేసుకుని ఉండొచ్చు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల, అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ యొక్క విశ్లేషణగా ఉంటుంది. ఇక యాక్చువల్గా సినిమా వేరు, రాజకీయం వేరు అనేటువంటిది సినిమాలోకి వచ్చేటువంటి, రాజకీయాల్లోకి వచ్చేటువంటి సినిమా వాళ్ళు రియలైజ్ అవ్వాలి అనేటువంటిది మనకి చాలా సందర్భాల్లో ఇలాంటి ఉదాహరణలు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారికి పెద్ద అభిమాని అని అంటారు. ఆయన బాలకృష్ణ గారి సినిమాలు వచ్చినప్పుడు ఆయన కటౌట్లు అవి పెట్టి, అంటే ఆయన పెట్టారో లేదో కానీ ఆయన పేరు మీద కటౌట్లు పెడితే ఆయన దాన్ని వ్యతిరేకించలేదు కాబట్టి ఆయన అభిమాని అనేటువంటి లాగా ఒక ప్రచారం కూడా నడిచింది. ఒక సందర్భంలో బాలకృష్ణ గారు కూడా ఆ విషయాన్ని, అవును నేను కూడా విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమాని అని, కడప టౌన్ ప్రెసిడెంటు, నా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగా ఎప్పుడు కూడా ఈ సినిమా అనేటువంటిది రాజకీయం అనేటువంటిది ఇలా సెపరేట్గా చూస్తే అన్ని పార్టీల్లోనూ హీరోలకి అభిమానులు ఉండటం అనేటువంటిది పార్టీలకు అతీతంగా అది చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంస్కృతిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది రాజకీయ పరిశీలకుల, అలాగే సినిమా విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఎనీవే ఇది ఒక ఫ్యాన్ మేడ్ ఫిల్మ్ అంటున్నారు. ఫైనల్ గా మనం చూస్తాం ఫ్యాన్ మేడ్ ట్రైలర్ అని చెప్పేసి ఈ మధ్యన చాలా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. అలాగా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దాని రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఓజీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమానట. ఎనీవే ఓవరాల్గా ఓజీ చిత్ర యూనిట్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వీటీవీ తరఫున కంగ్రాచులేషన్స్.
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.